హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసేసి సొరకాయ గారెలు అనమాట. 10 మినిట్స్లో చేసుకున్న హెల్తీ స్నాక్ రెసిపీ ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా 1 కప్పు సొరకాయ తురుమును అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. సొరకాయ అనేది హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సొరకాయని తినని వాళ్ళు కూడా ఇట్లా తురిమేసేసి స్నాక్ టైప్లో చేసి పిల్లలకు పెడితే చాలా అంటే చాలా టేస్ట్గా తింటారు. తర్వాత దీంట్లోకి వచ్చేసేసి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి వచ్చేసి కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, చిన్న చిన్న అల్లం ముక్కలను కూడా వేసుకోవాలండి. అల్లం ముక్కలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక 2 స్పూన్ల జీలకర్ర కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. దీంట్లోకి వచ్చేసి నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వులు వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లోకి 1 కప్పు బియ్యపిండిని వేసుకోవాలన్నమాట. దీంట్లో మనం వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం లేదండి. సొరకాయ తురుము అనేది కలుపుకుంటే సరిపోతుంది. మనం బియ్యపిండి అనేది చూసి వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు బియ్యపిండి తీసుకున్నా కానీ నాకు 1/2 కప్పే సరిపోయిందనమాట. ఇట్లా ఉండలాగా అయితే చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రై పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక పేపర్ తీసుకొని దాని మీద కొంచెం చేతడుపుకుంటా చిన్న ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని గారెల్లాగా అయితే చేసుకోవాలండి. మరీ పలసగా కాకుండా మరీ మందంగా కాకుండా చిన్న బాల్ లాగా చేసుకొని ఇట్లా గారెల్లాగా అయితే చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న గారెలను అయితే మనం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఈ గారెలను అయితే వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సొరకాయ తురుము కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుందండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు వచ్చేటప్పుడు ఈవినింగ్ స్నాక్గా అయితే ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఒక 10 మినిట్స్లోనే ఒక హెల్తీ స్నాక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇట్లా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకొని మిగిలిన కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ప్రిపేర్ చేసుకున్న ఈ సొరకాయ గారెల్లోకి అయితే మనం టమాటా సాస్తో కానీ ఉత్తగానే తినేసుకోవచ్చండి. ఉత్తగా తిన్నా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇట్లా మిగిలిన పిండితో మిగిలిన గారెల్లాగా అయితే వేసేసుకొని మంచి కలర్ లాగా తీసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా ఒక హెల్తీ స్నాక్ని అయితే 10 మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో సింపుల్గా సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయిందండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి. మరికొన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.